ఎక్కడా అమరావతిని ఫ్రీ జోన్ ప్రకటించాలి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలి అనే అంశాలపైన అఖిల భారత యువజన సమైక్య 22వ రాష్ట్ర మహాసభలో తీర్మానించిన 32 అంశాలపైన రాష్ట్ర వ్యాప్తంగా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు సంతపేట సిపిఐ ఆఫీస్ వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం 12 గంటలకు కావున మీడియా మిత్రులు వచ్చి కవర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ మున్నా. ఈ రోజు కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు షేక్ గౌస్ బాషా, వాహనాల మధు, బాదుల్లా, సబ్జా సర్దార్. నా పేరు మున్నా, ఏఐవైఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శిని. గత కొన్ని నెలల్లో శ్రీకాకుళంలో 22వ రాష్ట్ర మహాసభలు అఖిల భారతీయ సమైక్య రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరిగింది. ఆ రాష్ట్ర మహాసభల్లో అనేక రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల నుంచి 500 మంది డెలిగేషన్లు పాల్గొని జిల్లాల వ్యాప్తంగా ఉన్న సమస్యలు, అదేవిధంగా అధికారంలో రాకముందు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే పథకాలు అమలు చేస్తామని హామీలు ఇచ్చిందో దానిపైన దృష్టి పెట్టి 22 మహాసభల్ని జయప్రదం చేశాం. అక్కడ తీర్మానించిన 32 అంశాలపైన అనేక గతంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు నారా లోకేష్ గారు పాదయాత్ర చేసి మేము కానీ వస్తే మెగా డిఎస్సి 25,000 పోస్టులు ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని చెప్పి ప్రతి జిల్లాలో ఏవైఎఫ్ ఆధ్వర్యంలో అందరూ వినతి పత్రాలు అందించారు. మేము వస్తే ఫస్ట్ సంతకం, మొదటి సంతకం దానిపైనే పెడతా అన్నారు. అయితే ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు ఏదైతే ఫస్ట్ సంతకం పెట్టారో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం వచ్చి కేంద్రంలో మొదటి స్థానంలో ఉన్నారని చెప్పిన ఒక సంతకానికి వాల్యూ లేకుండా 8 మాసాలు పూర్తి కావస్తున్న మెగా డిఎస్సి గురించి ఊసే లేదు. కేవలం వీళ్ళు పేపర్ స్టేట్మెంట్లకి, పథకాలకి తప్పక వేరే అమలు చేసే దాంట్లో ఎన్డీఏ ప్రభుత్వం లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పద్ధతిలో లేరు. అదేమనంటే ఇక్కడ బడ్జెట్ లేదు, నేను ఏదో సమస్యలు ఇచ్చేసానంటే మీరు బడ్జెట్ లేదు అది చెప్పడానికి మీరు ఏదో నిన్న కాకుండా ఎక్కిన సీఎం కాదండి. మీరు గత 40 ఏళ్ళ నుంచి రాజకీయ చరిత్రలో మీరు ఈ కాని ఓనమాలు తీసుకున్న వాళ్ళు మీ కింద సీఎం లాగా పనిచేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరు ఈ మాట చెప్పడం మా రాష్ట్రానికి ఒక దౌర్భాగ్యం అనుకోవాలా. ఎందుకంటే ఈరోజు మీరు కేవలం అధికారంలో రావడానికి కేంద్ర ప్రభుత్వం కింద మీరు దొత్తులాగా ఉండి వాళ్ళు చెప్పిన పథకాలకన్నీ తలవడం తప్పక ఒక బడ్జెట్ విషయంలో కానీ, మెగా డిఎస్సి కానీ, అమ్మఒడి కానీ మీరు చెప్పిన ప్రతి మహిళకు 1500 ఇస్తానని చెప్పారు. అసలు ఒక్క వాగ్దానం నిలబెట్టలేదు. ఉచిత బస్సు అన్నారు. అదేవిధంగా అమరావతిని ఫ్రీ జోన్గా ప్రకటించి 26 జిల్లాల్లో ఉన్న యువకులను అక్కడ ఉద్యోగస్తులుగా నిర్వహించాలి. అదేవిధంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పరిశ్రమని ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో కూడా మీరు పాదయాత్ర హామీలు ఇచ్చారు, అది కూడా చేయలేదు. మేము వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆపుతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేశారు. ఈరోజు దానికి ఒక ప్యాకేజ్ మళ్ళిస్తున్నాం మేము, అది అంత దూరం కానీ ప్రైవేటీకరణ ఆపలేదని చెప్పి వాగ్దానాలు చేసే పరిస్థితిలో ఉన్నారు. ఏం చేయడానికి మీరు ఆ దేవాలయాలు గుళ్ళ మధ్యలో తిరుక్కొని ఈయన చూస్తే ఆ ఊరు ఈ ఊరే చెప్పి తిరగడానికి చంద్రబాబు నాయుడు గారు అందుకైనా లేదు బీజేపీ డబ్బా కొట్టుకుని తిరగడానికైనా. అదేమంటే 3 లక్షల కోట్ల రూపాయలు ఏపీకి ఇచ్చామని చెప్పి అమిత్ షా గారు చెప్తా ఉంటే ఈరోజు మేము తీసుకోలేదు, మేము తీసుకున్నాం, ఈ ఫలానా ఖర్చు పెట్టారని చెప్పుకునే పరిస్థితులు కూడా ఏంటి టీడీపీ ప్రభుత్వం లేదు. అదేమనంటే మేము ఆ పథకాలు ఇస్తాం, ఈ పథకాలు ఇస్తాం, ఆ ఇల్లు లేని వాళ్ళకి సొంత ఇల్లు ఇస్తామని చెప్పారు, అది కూడా ఇచ్చింది కాదు. ఇంకా నుంచైనా అఖిల భారతీయ సమైక్య తరఫున 26 జిల్లాలకి సమగ్రంగా అందరికీ న్యాయం జరిగేటట్టు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కొన్ని జిల్లాల్లో ప్రాంతాల్లో జరుగుతున్నాయి కాబట్టి ప్రెస్ మీట్లకి కలెక్టర్ నిన్న అందరూ అన్ని జిల్లాల్లో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని కానీ మీరు ఖండించకపోతే, దీనికి అయినా మీరు చర్యలు కానీ తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం. మీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఇచ్చిన వాగ్దానాలు నిలబడకపోతే సీఎం క్యాంపస్ ముట్టడిగైనా అఖిల భారతీయ సమైక్య తరఫున అన్ని రాష్ట్రాల నుంచి తరలి వస్తాం, మీకు తప్పకుండా గుణపాఠం చెప్తామని చెప్పి తెలియజేసుకుంటాం.